ఇప్పటికీ 6 జాబితాలు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే మారుస్తున్నారో అందులో ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకళ్ళని ఒక చోటకి మార్చడం, అట్లా కొంతమందికి సీట్లు తీయడం, అట్లాగే ఇతర నియోజకవర్గాల మార్పు చేర్పులు, అట్లాగే పార్లమెంట్ సభ్యుల్ని అసెంబ్లీ సభ్యుల్ని పార్లమెంట్ స్థానాలకి మార్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. మిగతా వాళ్ళది ఏంటి అనుకుంటే అయితే ఇక్కడ తాజాగా ఒక పాయింట్ రిలీజ్ చేశారు. అయితే ఈ పదవులు మాత్రమే. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్. అంటే ఇప్పుడు తన్ని ఒంగోలుకి ఎంపీగా పెడతారంటే ఎంపీగా పెడుతున్నారో లేదో తెలియనట్టు ఇక్కడ కన్వీనర్గా పెట్టారు, రీజనల్ కోఆర్డినేటర్గా. అంటే అక్కడ గెలిపించే బాధ్యత ఒంగోలు నెల్లూరు జిల్లాల్లో. ఇప్పుడు వేమిరెడ్డి ఒక పక్కన విదేశాలు వెళ్ళిపోవడం ఇట్లాంటిది నడుస్తుంది కదా, అది ఒంగోలు. ఈ రెండు జగన్కే పెద్ద తలనొప్పి. ఈ రెండిట్లలో కూడా ఓ పక్కన ఇద్దరూ కూడా మొండోళ్లే, సొంత కులపోళ్లే. బాలినేని కావచ్చు, అక్కడ వేమిరెడ్డి కావచ్చు, కానీ సమస్య ఇద్దరూ కూడా ఎదురు తిరిగే క్యారెక్టర్. అట్లాంటి వాళ్ళని కన్విన్స్ చేస్తా 2 చోట్ల ఎంపీలు గెలిపించడం అన్నటువంటి కీలకమైన బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పారు. అట్లాగే విజయసాయిరెడ్డి గుంటూరు పార్లమెంటు, నరసరావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలు రీజనల్ కోఆర్డినేటర్గా పెట్టారు. గుంటూరుకి ఇంతవరకు అభ్యర్థి లేరు ప్రస్తుతం, అది ఒకటి ఎత్తుక్కోవాలి. నరసరావుపేట పార్లమెంట్కి ఒకటి ఇప్పుడు అభ్యర్థిని ఎతకాలి, బాపట్ల పార్లమెంట్కి అభ్యర్థులను ఎతకాలి. అట్లాంటి సందర్భంలో ఆయన్ని తీసుకొచ్చారు. ఇకపోతే పి రామసుబ్బారెడ్డి కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా రామసుబ్బారెడ్డిని అనౌన్స్ చేశారు. అట్లాగే కె సురేష్ బాబు కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. లేకపోతే వీళ్లతో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి తోడు అనమాట. సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. మరొకటి కీలకమైనటువంటిది, విజయవాడ అలిగినటువంటి మల్లాది విష్ణు ఏదైతే తనకి సీటు తీసేసి వెల్లంపల్లిని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్కి పెట్టి విజయవాడ వెస్ట్లోనేమో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేటర్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అసంతృప్తితో కొన్ని రోజుల పాటు దూరంగా ఉండి ఆ పైన కాంగ్రెస్కి వెళ్ళలేక, తెలుగుదేశంలో అవకాశం లేక, జగన్ అంటే అభిమానంతో మొన్ననే అసెంబ్లీలో కలిసినటువంటి జగన్ ఆ తర్వాత మల్లాది విష్ణుని భుజం మీద చేసుకుని మాట్లాడిన ఫలితం అనుకుంటా తనని నగరాధ్యక్షుడు నియమించారు. ఇప్పటిదాకా ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నటువంటి అధ్యక్ష బాధ్యత ఇప్పుడు మల్లాది విష్ణుకి అప్పచెప్పారు.